నమస్తే. ఒక వ్యక్తికి మనం పని చెప్తే నాకేమన్నా 4 చేతులు ఉన్నాయా, నేను ఎందుకు చేయాలి అంతగనమని కొంత పని భారమైనప్పటికీ కూడా ఈ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు తెలంగాణ సర్కార్లో 4 చేతులు లేకపోయినా కానీ 4 జీతాలు తీసుకుంటుర్రంట. అంటే ఏంటి ఈ ముచ్చట తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక వ్యక్తి 4 జీతాలు తీసుకుంటా ఉన్నారంట. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పేరు ఒకటే కానీ జీతాలు వచ్చేది 4 చోట్ల వస్తూ ఉందంట. భారీ స్కామ్ అన్నట్టు కూడా మనకైతే చెప్తా ఉన్నారు. దాదాపుగా ప్రతి ఏడాది 160 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉంది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒకే పేరు ఉంటుంది, 4 జీతాలు ఏ విధంగా తీసుకుంటా ఉన్నారు అన్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వము కొత్తగా తీసుకొచ్చింది ఆధార్ కార్డ్ ఇంప్లిమెంట్ చేయాలి, ఆధార్ కార్డ్ నెంబర్తో ఎన్రోల్మెంట్ చేయాలి అని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కావచ్చు, హెచ్ఓడీలకు కావచ్చు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే ఈ కోణం బయటకు వస్తూ ఉంది. ఏదైతే ఒక్క ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేస్తే దాదాపుగా 4 సంబంధించిన ఖాతాలు వస్తూ ఉన్నాయి. ఆ 4లో ఒకే పేరు ఉండడం గమనార్థంగా కనబడతా ఉంది. దాదాపుగా సెక్రటేరియట్లో 1000 మందికి పైన పనిచేస్తారు అవుట్సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగులు. కానీ అందులో 50 నుండి 60 మంది కనిపించట్లేదు. మరి వాళ్ళు ఎవరు అని అంటే మరి అందులోనే ఎవరైతే ఉన్నారో వాళ్ళే డబల్గా జీతాలు తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా ఒక సంవత్సరం కానీ 160 కోట్లు అంటే మరి ఎంత స్కామో మనమే ఆలోచించాలి. ఒకే వ్యక్తి 4 చోట్ల జీతాలు తీసుకుంటా ఉన్నారంటే మరి తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది, నిద్రపోతా ఉందా అంటే గత పాలకులు ఎవరైతే చేశారో ఇది ఎప్పటి నుండి జరుగుతూ ఉందా అనేది కూడా పూర్తి సమాచారం రావాలి. ఇప్పటికీ మనకున్న సమాచారం ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన కొత్త నియమాల్లో ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ కావాలి. దానిలో భాగంగానే ఆధార్ కార్డుతో పేర్లు ఎంట్రీ చేస్తుంటే ఒకే పేరుతో ఉన్న వాళ్ళు 4 వస్తూ ఉన్నారు. మరి 4 ఖాతాలు వస్తూ ఉన్నాయని కూడా భయంకరమైన నిజాలు బయటపడుతున్న తరుణం అయితే కనబడతా ఉంది. ఇంకా ఇందులో ఏదైతే అవుట్సోర్సింగ్ సంబంధించిన ఏజెన్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరి అక్కడ ఉన్న హెచ్ఓడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మధ్య డీలింగ్ జరుగుతూ ఉందంట. ఏదైతే 50% నీకు 50% నాకు, 4 జీతాలు వస్తే 2 జీతాలు నువ్వు తీసుకో, 2 జీతాలు నేను తీసుకో అన్నట్టు దొంగలు దోచుకున్నట్టు దోచుకుంటా ఉన్నారు తెలంగాణ సొమ్మును. ఇది క్లియర్ కట్గా కనిపిస్తున్న తీరైతే కనబడతా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులలో ఇది ప్రధానంగా కనబడతా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇలా ఎవరు చేసినా ఉపేక్షించేదే లేదు, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, ఎవరంతా మింగారో వాళ్ళని కక్కించాల్సిందే అనే విధంగా చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. ఇది ప్రధానంగా ఒక భారీ స్కామ్ అన్నట్టుగా మనమైతే చెప్పుకోవచ్చు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ప్లస్ హెచ్ఓడీస్ కలిసి చేసిన ఈ భారీ స్కామ్ని బయట పెట్టనుంది తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ అని కూడా చెప్పుకోవచ్చు.